టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు. జాతీయ అవార్డు అందుకోవడం కోసం రంగారెడ్డి కోర్టు మంజూరు చేసిన 4 రోజుల మధ్యంతర బెయిల్ను రద్దు చేయాలంటూ పిటిషన్ వేయనున్నారు. ఈ నెల 10వ తేదీన కోర్టులో హాజరు కావాలని జానీ మాస్టర్ను రంగారెడ్డి కోర్టు ఆదేశించింది. అయితే జానీ మాస్టర్ పై పోక్సో నమోదు కావడంతో జాతీయ అవార్డును కేంద్రం రద్దు చేసింది. దీంతో బెయిల్ను రద్దు చేయాలంటూ పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు. దీంతో ఆయన్ను మళ్లీ రిమాండ్కు తరలించే అవకాశం ఉంది. టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్టుగా తెలుస్తుంది. జాతీయ అవార్డు అందుకోవడం కోసం రంగారెడ్డి కోర్టు మంజూరు చేసిన 4 రోజుల మధ్యంతర బెయిల్ను రద్దు చేయాలంటూ పిటిషన్ వేయనున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ అందిస్తారు. బెయిల్ తీసుకున్నాడు. ఈ బెయిల్ ను రద్దు చేయాలని రంగారెడ్డి కోర్టులో ఇవాళ నార్సింగ్ పోలీసులు పిటిషన్ దాఖలు చేస్తున్నారు. అయితే జానీ మాస్టర్ సంబంధించి జాతీయ స్థాయిలో అవార్డు వచ్చింది. అవార్డు ఇప్పటికే నిలిపివేశామని కూడా దీనికి సంబంధించి నిర్వాహకులు చెప్పారు. అయితే ఒక నోటీసును కూడా రిలీజ్ చేశారు. ఈ నోటీస్ సంబంధించి పూర్తిగా పోక్సో కేసు నమోదైన నేపథ్యంలోనే ఇతడు అర్హుడు కాదంటూ కూడా నోటీసులో పేర్కొన్నాడు. అయితే బెయిల్ రద్దు చేయాలంటూ కూడా ఇప్పటికే నేషనల్ అవార్డు పేరు మీదే అతను మధ్యంతర బెయిల్ తీసుకున్నాడు. ఈ బెయిల్ సంబంధించి పూర్తిగా నిలిపివేయాలంటూ కూడా ఇప్పటికే కోర్టును పోలీసులు మరికొద్ది సేపట్లోనే ఆశ్రయించనున్నారు. జాతీయ అవార్డు తీసుకోవడం కోసమే బెయిల్ తీసుకోవడం, 4 రోజుల పాటు కూడా మధ్యంతర బెయిల్ రాంపల్లి కోర్టు రంగారెడ్డి కోర్టు మంజూరు చేసింది. అయితే ఈ నెల 10వ తేదీన కోర్టులో హాజరు కావాలని జానీ మాస్టర్ ని రంగారెడ్డి కోర్టు ఆదేశించింది. ఎందుకంటే 10వ తేదీ లోపు అతనికి సంబంధించిన అవార్డు తీసుకుంటారు కాబట్టి ఆ తర్వాత వచ్చి మళ్ళీ ఆ రంగారెడ్డి కోర్టుకు రావాలంటే కూడా తీసుకునే నేపథ్యంలో ప్రస్తుతానికి అతని అవార్డు క్యాన్సిల్ కావడంతోనే బెయిల్ పిటిషన్ సంబంధించి రద్దు పిటిషన్ కూడా పోలీసులు మరి కాసేపట్లో వేయనున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే లైంగిక వేధింపుల కేసులో అతన్ని పోక్సో యాక్ట్ కింద జానీ మాస్టర్ పోలీసులు అధికారులు తీసుకున్నారు. ఇప్పటికే అమ్మాయి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. స్టేట్మెంట్ ఆధారంగా జానీ మాస్టర్ కన్ఫెషన్ కూడా తీసుకొని అతన్ని రిమాండ్ కు తరలించారు. అయితే జాతీయ అవార్డు నేపథ్యంలోనే అతనికి రంగారెడ్డి కోర్టు మధ్యంతర బెయిల్ అయితే మంజూరు చేసింది. ఈ బెయిల్ ను రద్దు చేయాలంటూ కూడా పోలీసులు మరి కాసేపట్లో పిటిషన్ అయితే దాఖలు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అమరేందర్.